గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో 2 నెలల క్రితం నుంచి ఈ ప్రారంభం చేశాము కలవాలన్న కలయికతోటి. సో అది ఈరోజు సార్థకత అయింది 21/2/2021. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహుడు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనతో పాటు చదువుకొని ఈరోజు మన గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. సో అందుకని గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలి ఉంగరాల శ్రీధర్ గారికి. गजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मै. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णनी नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. స్టార్ట్ అయినప్పుడు హై స్కూల్ 7th నుంచి 10th అయినప్పుడు ఉన్న మన హెడ్ మాస్టర్ సారు కృష్ణారెడ్డి సారు ఈరోజు ఈ సమయంలో మా దగ్గర లేకపోవడం చాలా బాధాకరణం. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు సారు మనందరినీ ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన మన కృష్ణారెడ్డి సార్ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మన హిందీ పండిట్
మన మూసా సార్ కూడా. సో 10th క్లాస్లో 10వ తరగతిలో హిందీలో 16 మంది పాస్ అయినామంటే దానికి కారణం మూసా సార్. సో ఎందుకంటే అవి ఎంత గుర్తు చేసుకోవడం తక్కువే. అప్పుడు ఇక్కడ చింత చెట్టు ఉంటుంటే చింత చెట్టు కింద కూర్చోబెట్టి మనకు ఉర్దూ క్లాస్ చెప్తుండే సార్. మంచి కామెడీతోటి అర్థమయ్యే విధంగా ఉర్దూ ఎంతో చక్కగా బోధించేశారు. సో ఈరోజు మన ముందు లేకపోవడం కూడా చాలా విచారకరం. అదేవిధంగా ఇంగ్లీష్ మన సుధాకర్ రెడ్డి సారు. సో మనందరం సార్ వస్తుంటే చాలా భయపడేది ఆ రోజుల్లో, సుధాకర్ రెడ్డి సార్ వస్తున్నట్టు. ఎందుకంటే ఇంగ్లీష్ మనకు సరిగ్గా రాకపోయేది కాబట్టి సార్ ఏమడుగుతాడని చెప్పి భయంతో వెళ్ళిపోయేది ఆ క్లాస్ అయిపోయేసరికి కూడా. సో అలాంటి ఆ సారు కూడా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్న టైంలో మన ముందు లేకపోవడం చాలా విచారకరం. అందుకని సో ఈ మన గురువులకి ఈరోజు మన ముందు లేని కారణంగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దయచేసి అందరు నిలబడాలి. మ్యాథ్స్ చెప్తుండే మనకు మ్యాథ్స్ ఆ సారు కూడా మన మధ్యలో లేకపోవడం కూడా బాధాకరణం. ఇంకొక విషయం ఏంటంటే మనకు 91 మన 90లో 10th క్లాస్ స్టార్ట్ కాగానే మన తోటి స్నేహితుడు అంటే నా బెంచ్మేట్ బిర్రు అనిల్ ప్రమాదవశాత్తు చెరువులో తేలుగుట్టి చనిపోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఒక 4-5 ఇయర్స్ క్రితం మన తోటి క్లాస్మేట్ అయిన మన దేవుడి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఏదూరి అబ్బసాయిలో మన 10వ తరగతి క్లాస్మేట్, వీళ్ళు ముగ్గురు కూడా మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా విషాదకరం. సో అందుకని అటెండర్ అబ్బయ్య, సో మనం అబ్బయ్య సార్ అనేది వస్తున్నట్టే భయపడి పరిగెత్తుకుంటే రోడ్ల మీద ఆడుతుంటే ఎక్కడ పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ చెప్తాడు అని చెప్పని. సో అబ్బయ్య గారు కూడా మన మధ్యలో లేడు. సో వీరందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాలు మనందరం మౌనం పాటిద్దాం. గట్టిగా చెప్పట్లో 10 సంవత్సరాలు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత ఈరోజు కలుసుకుంటున్నామంటే జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన ఏ రోజు లేకపోవచ్చు నాకైతే, అందరికీ కూడా. సో ఇదొక సువర్ణ అక్షరం అన్నట్టు ఈరోజు లిఖించదగ్గ రోజు. అదేవిధంగా మేమందరం కలిసి ఉన్నవాళ్ళము మిగతా అందరినీ ఎలా కలవాలి, ఒక వేదిక కావాలని చెప్పని మేమందరం కలిసి నేను, శ్రీధరు, నరసింహులు, రాజురెడ్డి, రాజయ్య, బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి అందరం కలిసి ఒకరోజు మీట్ అయ్యి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇదే వేదిక మీద జనవరిలో ఒక ప్రోగ్రాం జరిగింది 2000 బ్యాచ్. ఆ రోజు జరిగిన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన గ్రామ సర్పంచ్, మా సహచర స్నేహితుడు, తోటి స్నేహితుడు, ఇదే 1991 బ్యాచ్ సర్పంచ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ రోజు నేను ఆ వీడియో చూడడం జరిగింది. వెంటనే శ్రీధర్ని అడిగితే లేదు మనం కూడా చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో అందరి నెంబర్స్ కలెక్ట్ చేసి త్వరలో ప్రోగ్రాం చేద్దాము అని ఒక భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన నరసింహులు, చాగంటి నరసింహులు ఈ కలవడానికి అందరి ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడంలో ముందున్నాడు. అంతా చేసిన తర్వాత ఒకరోజు ఈ డేటు ఫిక్స్ చేసుకున్న తర్వాత అందరిలో ఒకటే ఆతృత, 21 ఫిబ్రవరి 2021 ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలవాలి. సో ఇందులో మాకంటే బాయ్స్ కంటే కూడా మన స్నేహితురాళ్ళకు చాలా ఆతృత ఎక్కువ ఉండే. ఈ ఒక గ్రూప్ తయారు చేసి ఈ గ్రూప్లో మేము అందరం కలుసుకున్న తర్వాత డైలీ
వంట వరకు పక్కన పెట్టేసి ఒక 2-3 అవర్స్ కాన్ఫరెన్స్లో డైలీ సో మన స్నేహితురాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లో ఉంటుండే, వీడియో కాన్ఫరెన్స్, నార్మల్ కాన్ఫరెన్స్. సో రెగ్యులర్గా మాతో కూడా టచ్లో ఉంటుండే, ఎలా చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, దానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా షేర్ చేసుకొని ముందుకెళ్ళి ఈరోజు ఈ ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నాము. సో దీనికి అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నాను. మరి చెప్పాలనుకుంటే మన గురువుల గురించి, ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పొజిషన్లో, మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి కారణం గురువులు. ఎందుకంటే తల్లి బాగోగులు చూస్తుంది, తండ్రి పెద్ద చేసి ప్రయోజకుడు కావాలని చూస్తాడు. కానీ ఆ నర్సరీ నుంచి, అంటే అప్పుడు మనకు చిన్నవాళ్ళ శిక్ష, పెద్దవాళ్ళ శిక్ష, అప్పటి నుంచి మనం 25 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ కానీ పీజీ వరకు మనం పై స్థాయి చదువులకు వెళ్ళేసరికి కూడా మన కెరియర్ మొత్తము మన గురువుల చేతిలో ఉంటుంది. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన గురువులు. సో గురువులు లేనిది మనం లేవు. అందుకని మనము ఎల్లకాలము మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే మనము మన గురువులని ఎన్నటికీ కూడా మర్చిపోలేము. అలా మర్చిపోలేదు కాబట్టే ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాంలో మన గురువులను అందరినీ మనం గుర్తు చేసుకొని పిలుచుకొని సో సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ 1991 బ్యాచ్లో యాక్చువల్గా 16 మంది, కొంతమంది 7th, 8th, 9th ఆ విధంగా మధ్యలో మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం కలిపి 31 బ్యాచ్ మాది. అందులో 3 మిస్ కావడం జరిగింది. ఇప్పుడు ఉన్నది 28 మంది మేము. సో 28 మంది కూడా 30 సంవత్సరాల తర్వాత ఒకటే వేదిక మీద కలుస్తున్నాం, ఒకే వేదికపై. అది ఈరోజు, అది మీ అందరి గ్రామ పెద్దల సమక్షంలో, గురువుల సమక్షంలో ఈరోజు కలుస్తున్నాము. సో చాలా అభినందనీయం. ఈ విషయంలో మాత్రం చాలా గొప్ప దినము, శుభదినము. టీచర్లు కూడా నేను చిన్నపేట సార్ గారికి ఫోన్ చేయగానే, సారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం, తప్పకుండా హాజరవుతాము అని చెప్పని మేడం తీసుకొని రావడము. జనార్దన్ సార్కి ఇంతకుముందు ఒకసారి ఫోన్ చేశాను, మళ్ళీ మొన్న రీసెంట్లీ కాల్ చేసి సార్ చెప్పగానే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాము చేయడం అనేది చాలా అరుదు ఈ రోజుల్లో. ఎందుకంటే 1990, 91, 2021 30 years తర్వాత మీరు చేస్తున్నారా, సో చాలా బాగా చేయండి అని చెప్పని సార్ చక్కగా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన నాగరాజ్ శర్మ సార్ కూడా చాలా చక్కగా ఎలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పని చాలా సూచనలు ఇచ్చారు సార్. ఎలా అందరినీ మోటివేట్ చేసి ఎలా ప్రోగ్రామ్కి పిలవాలి అని చెప్పని రామరెడ్డి సారు, మురళీధర్ సారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, కాజా సార్ మిస్ అయ్యారు. యాక్చువల్గా కాజా సార్ తప్పకుండా వస్తానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాజా సార్ తీసుకొని. బట్ ఆశా సార్ వచ్చారు, కాజా సార్ రాలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి నా కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేసుకోవడంలో ప్రతి ఒక్కరు శాయశక్తుల ముందుండి పనిచేశారు. సో అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ వేదికపై నుండి. వేదికపైనటువంటి గురువులు ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం గత 2 సంవత్సరాల క్రితమే 87 వాళ్ళు బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేసినప్పటి నుండే మనం కూడా చేయాలని ఒక ప్లాన్ చేసి ఉంటుంది. కానీ ఆ మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల చేయలేకపోయాం. మొన్న మళ్ళీ రీసెంట్గా 2000 బ్యాచ్
ఇక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు భాస్కర్ నాతో డిస్కస్ చేసిండు, మన జూనియర్స్ అందరు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదురా, ఎస్ఎస్సి బ్యాచ్ మనది ఫస్ట్ బ్యాచ్, మన బ్యాచ్తోనే ఈ స్కూల్ ఓపెన్ అయింది, మనం ఖచ్చితంగా మనందరం కలుసుకోవాలి, ప్రోగ్రాం ఖచ్చితంగా చేయాలని ఆ రోజే నిర్ణయం చేసుకొని మరొక రోజు ప్రత్యేకంగా భాస్కర్ వనపర్తికి రావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఒక డిస్కస్ చేసుకొని ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నాం 21st. ఆ తర్వాత ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడం, మరి గర్ల్స్లో ఉమారాని, మన బాయ్స్లో నర్సింగ్లు, వీళ్ళందరి ఫోన్లను కలెక్ట్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు కలుసుకోవడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఫ్రెండ్స్ను టీచర్స్ను కలుసుకోవడం జీవితంలో మర్చిపోలేము. మరి ఈ ప్రపంచం ఈ క్షణం ఇలాగే ఆగిపోతే మంచిదని ఈర్ష్యగా ఉంది నాకు ఇంత కలుసుకోవడం. ఎందుకంటే ఈరోజు మళ్ళీ రాదు. అప్పుడు మనకు విద్యాభ్యాసం చెప్పినటువంటి గురువులు పరిచయ కార్యక్రమం. ఫస్ట్ నా పేరు ఉంగురాల శ్రీధర్, నాకు 2 బాబులు. పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 8th క్లాసు. మా మిసెస్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ప్రస్తుతం నేను గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నాను. మరి అప్పుడు విద్యాభ్యాసం నాటి గుర్తులు కొంచెం ఉపాధ్యాయులతోని జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకుందామని అనుకుంటున్నా ఈ సందర్భంగా. అప్పుడు మరి మనకు ఓనమాలు నేర్పించిన టీచర్ గారు, ఫ్రాన్సిస్కా టీచర్ గారు, మరి చిన్నతనంలో మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కువ ఉండేవారు, మా ఇంటి దగ్గరనే ఉండే ఇల్లు. వాళ్ళ బిడ్డ సుజాత కూడా మా క్లాస్మేటే కావడం, ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గరనే గడిపేవాళ్ళం. వారికి మాతృమూర్తి, వాళ్ళకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెన్నప్రెడ్డి సారు, అసలు ఇంగ్లీష్ మనకు 5th క్లాస్లో ఉండే, వాళ్ళు టీచర్ నేర్పిస్తే ABCDలు చెన్నప్రెడ్డి సార్ గారు నేర్పించారు. వారికి కూడా మా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనార్దన్ రెడ్డి సార్ మ్యాథ్స్ చెప్పేది చాలా భయం ఉండే. జనార్దన్ రెడ్డి సార్ ఒక క్రమశిక్షణ అనేది అప్పుడు నేర్పింది జనార్దన్ రెడ్డి సార్. కబడ్డీ ఆడిపించాలంటే కూడా జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి తర్వాత మనకు ఆటలు ఆడించేవారు ఎవరు రాలేదు. కబడ్డీ అంటే జనార్దన్ రెడ్డి సారు గుర్తుకొస్తారు. అదేవిధంగా మురళీధర్ సారు తెలుగు చాలా చక్కగా చెప్పేవారు. మరి వారు చాలా సౌమ్యులు, ఎవరిని కూడా ఒక మాట కొట్టడం కానీ చేయడం కానీ ఎలాంటి చెప్పేది. ఆ సారు క్లాస్ వచ్చిందంటే ఇంట్రెస్ట్గా కూర్చునే వాళ్ళం. వారికి మా యొక్క పాదాభివందనం. రామరెడ్డి సార్ గారు కూడా సోషల్ చాలా చక్కగా చెప్పారు. వారు చెప్తే ఈజీగా అర్థమైపోయేది. అసలు సోషల్లో ఎవరు ఫెయిల్ కాకపోయేది, అంత చక్కగా చెప్పేవారు. వారికి కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. పాచా సార్ గారు, అసలు హిందీ ఓనమాలు నేర్పించింది పాచా సార్ గారే. హిందీ నేర్పించిందంటే వారే. వారి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి. ఒక చిన్న సంఘటన చిన్నప్పుడు జరిగింది. మన భాస్కర్ వాడు ప్రతి దసరకు సంక్రాంతికి హైదరాబాద్ పోయేటోడు సెలవులలో. మంచి సినిమాలు చూసి వచ్చేవాడు. వచ్చి క్లాస్లో ఒకరోజు మంచిగా బెంచ్గా కూర్చొని అందరూ ఒక దగ్గర కూర్చొని వాడు స్టోరీలు చెప్తుండే. మంచి ఎముడికి కూడా సినిమా చూసి వచ్చాడు, కూర్చొని చెప్తాడు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని. పాజా సార్ మంచిగా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తా ఉన్నాడు. ఆ సంఘటన మర్చిపోలేం. అప్పుడే క్లాస్ లోపలికి పిలిచి ఒక్కొక్కరిని కొట్టడం జరిగింది. మీరు చేస్తున్న పనేంద్ర ఏం చేస్తారా అని. ఆ సంఘటన మర్చిపోం. పాజా సార్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి నాగరాజ్ సార్ గారు మనకు 8th క్లాస్లో రావడం జరిగింది. నాగరాజ్ సార్, సుధాకర్ సార్ అప్పుడే యంగ్ డైనమిక్ సార్ అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే. వారు వచ్చిన తర్వాత స్కూలు రూపురేఖలనే మార్చడం జరిగింది. అప్పటి వరకు ఒక టర్ము, సార్ వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్టు ఉండే. చాలా మార్పు తీసుకొచ్చారు. వారికి మా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంజయ్ సార్ గారు కూడా వాళ్ళు 3rd, 4th క్లాస్లో సోషల్ చెప్పేది మనకు. సార్ ద్వారా నేర్చుకున్నది మనము హ్యాండ్ రైటింగ్, మంచిగా నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయించేవారు గుజరాత్లో. మరి ఇవాళ రైటింగ్ నీట్గా రాస్తున్నాం అంటే వారే. వారికి కూడా మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
వెంకటేశ్వర సార్ గారు, వెంకటేశ్వర సైన్స్ చెప్పేది, వారు కూడా చాలా విశదీకరించి చెప్పేవారు. బోర్డు మీద మనకు ఫిగర్ అయ్యిందనే లెసన్ చెప్పబోయేది, చాలా ఓపికతో చెప్పేది సార్, చాలా మంచిగా క్లియర్గా అర్థమయ్యేది సార్ చెప్తే కూడా. వారికి మా యొక్క పాదాభివందనం. అదేవిధంగా శంకరయ్య గారు మనకు సోషల్ చెప్పారు అప్పుడు 3rd 4th వరకు ప్రైమరీ స్కూల్లో. వారు కూడా చాలా చక్కగా కొద్ది కాలమే చెప్పినా కూడా వారి జ్ఞాపకాలు మనం మర్చిపోలేం. మన విద్యాభ్యాసంతో పాటు నాకు రాజకీయ గురువు కూడా శంకరయ్య గారే. వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సత్యనారాయణ గారు సైన్స్ బోధించేవారు, వారు కూడా చాలా చక్కగా చెప్పేవారు. మా అన్నయ్యనే కాబట్టి అప్పుడు ఏం చేసేదంటే సైన్స్ ఎగ్జామ్ యూనిట్ టెస్టులు పెట్టినప్పుడు ఆన్సర్ పేపర్లు ఇంటికి తీసుకొచ్చేది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరి దాంట్లో చూసి నేను రాసేది. అప్పుడు స్కూల్కి వచ్చినాక నాతోటి వాళ్ళు అనేది, అరే నీకు ఇన్ని మార్కులు ఎట్లా వచ్చినాయిరా, సైన్స్లో ఇన్ని రావుగారా, నీకు ఎట్లా వచ్చినాయిరా అని. అంటే కాబట్టి చూసి రాసేది కాబట్టి అట్లా జరిగింది. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సత్యనారాయణ సార్ గారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా లక్ష్మయ్య సార్ గారు, వారు కూడా హిందీ చాలా చక్కగా చెప్పేవారు, స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలాంటి చక్కని గురువులను ఇచ్చినందుకు ఆ భగవంతునికి రుణపడి ఉంటాం. మరి ఎస్ఎస్సి తర్వాత నేను ఐటీఐ చేయడం జరిగింది. ఐటీఐ తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా, 1 year చేసి డిస్కంటిన్యూ చేసిన. ఆ కామర్స్ మనకు పడలేదు, చదువే కాపలేదు, దాంతోనే డ్రాప్ అయిపోయినా. ఆ తర్వాత అప్రెంటిస్ ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసిన. ఆ తర్వాత 96లో శంకరన్న గారు ఎంపీటీసీగా అప్పుడే స్టార్టింగ్ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2-3 నెలలకే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. విరిచేంద్రయ్య గారు సర్పంచ్గా ఎలక్ట్ అయ్యారు. నేను ఉప సర్పంచ్గా అప్పుడు ఎలక్ట్ అయినా 96లో. ఆ తర్వాత మళ్ళీ 2006లో ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ప్రస్తుతం మొన్న 2019లో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ప్రస్తుతం సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు ఇదంతా గురువులు పెట్టిన భిక్షే. వారు ఒక క్రమశిక్షణను, విద్యాబుద్ధులే కాకుండా క్రమశిక్షణను నేర్పినటువంటి, కేవలం పాఠశాలలోని పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు చెప్పలేము. మనకు నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా నడుచుకోవాలి, సమాజ సేవ ఎలా చేయాలని వారు చదువుతో పాటు మనకు నేర్పిరు కాబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి వారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి స్నేహితులు, బాల్య స్నేహితులను మనం ఎన్నడూ మర్చిపోలేము. ఎందుకంటే మన లైఫ్లో ఎంతోమంది స్నేహితులు వస్తుంటారు, కానీ బాల్య స్నేహితులను మర్చిపోం. ఇలాంటి సార్ మనం ఎల్లప్పుడూ కలుసుకోవాలని ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. Respected dignitaries on the dais. Hello? Hello? Respected dignitaries on the dais, beloved teachers, walking encyclopedias, and my dear colleagues, and the senior citizens of the village, and all other who are directly and indirectly organizing this program or arranging this program. To all first, my heartfelt congratulations to the first organizers. ఐదు నిమిషాలు ఒప్పుకోబెట్టండి, అదే అర్థమైంది.
ట్రాన్స్లేషన్ చేస్తారు. మిత్రులకు అందరికీ మనందరి మాతృభాష తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు తెలుగు మాస్టర్ల దినం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాతృభాష తెలుగు కనుక మనది, వాళ్ళకి ప్రత్యేకంగా మనం గౌరవించాల్సింది. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృ తల్లికి మొదటి ప్రణామం, తండ్రికి రెండవ ప్రణామం, అంతకు మించిన గురువుకు మూడవ ప్రణామం. తల్లి జన్మనిస్తుంది, తండ్రి నడవక నేర్పుతాడు, గురువు నడవడికను భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు. ఈ సందర్భంగా మొత్తం మన ఈ ఆల్మోస్ట్ 45 years 15 + 30 15, 30, 45 సంవత్సరాలు నేను 3 భాగాలుగా చేయాలనుకుంటున్నా. మొదటి 15 సంవత్సరాలు బాల్యం, రెండవ 15 సంవత్సరాలు యవ్వనము, తర్వాతి 15 సంవత్సరాలు వానప్రస్థం. బాల్యంలోని మరుపులు, ఆ యొక్క చేసినటువంటి పనులు, అది విద్య కావచ్చు, విద్యేతర కావచ్చు, పాఠశాలలో కావచ్చు, పాఠశాల బయట కావచ్చు, ఆ మరుపులు, ఆ యొక్క చేసినటువంటి ఆ పనులు మనకెప్పుడు మరుపు రానివి. అందులో కొన్ని ఇక్కడ ఉన్నటువంటి గురువులతో నాకున్నటువంటి కొన్ని సంఘటనలు కొన్ని నాకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా నాకు సంబంధించిన మొదటి విద్యాభ్యాసం జరిగింది నాకు గుర్తున్నంత వరకు. అప్పట్లో రహమతుల్లా సార్ కానిబడి నడిచేది, అక్కడ నా విద్యాభ్యాసం మొదలైంది. ఆ రహమతుల్లా సార్ దగ్గర నేను చేసినటువంటి ఆలు, ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ పూర్తయిన తర్వాత మొదటిసారిగా 1వ తరగతికి నేను ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే ఆలు గుణింతాలు అవే మళ్ళీ రిపిటేషన్ అయినాయి. ఆ తర్వాత సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేయడం, ఒకటిగా విజ్ఞాన శాస్త్రం 1, విజ్ఞాన శాస్త్రం 2, పరిసరాల విజ్ఞానం అని పిలిచేవారు అప్పట్లో. ఎన్వైరన్మెంటల్ సైన్స్, పరిసరాల విజ్ఞానం 1 సైన్స్ గాను, పరిసరాల విజ్ఞానం 2 సోషల్ గాను పిలుస్తాం మనం. ఆ తర్వాత తెలుగు, తర్వాత లెక్కలు. ఆ లెక్కల ఎక్కాలు బట్టి పట్టలేక మనం పడ్డ తిప్పలు అన్నీ కావు. ఆ తర్వాత అందరూ లెక్కల మాస్టర్లు మొదటి నుండి గుర్తుపెట్టుకున్నట్లయితే మాధవరెడ్డి సార్ గారు మొదటి తెలుగు మాస్టర్, లెక్కల మాస్టర్ ఉండేది. అక్కడ 1, 2 మొదలు పెట్టేసేసి ఆ సారు చూస్తే మాత్రం ఒక భయం ఉండేది. ఇక లెక్కలు అంటేనే భయం మొదలు, ఇక సారు చూస్తే ఇంకొద్దిగా ఎక్కువ భయం ఉండేది. అట్లా లెక్కలు చేసిన పడినటువంటి తిప్పలు మాత్రం బాగానే గుర్తున్నాయి మాకు. కాకపోతే అవే మాకు భవిష్యత్తుకు దిక్కులైనాయి ఈరోజు. ఎందుకంటే లెక్కలు లేకుండా మనం ఏ పని చేయలేం. ఆ తర్వాత తెలుగు మొదలుపెట్టిన తర్వాత ఆలతో మొదలైనటువంటిది. అప్పుడు అమ్మహ వరకు ఒక రకంగా, తర్వాత కక్క నుండి ఇంకో రకంగా 2 రకాలుగా అచ్చులు హల్లులుగా. నా పేరు దేవినేని రవీందర్. నేను BSc BEd చదివినాను. 1 నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదివినాను. స్కూల్లో కూడా నేను క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది.
గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీలో ఫెయిల్ కావడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేసినాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడ్ చేసినాను. బీఎస్సీ బీఈడ్ చేసినాను. ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. మా యొక్క బ్యాచ్ 16 మంది. మిగతా మిత్రులు కొంతమంది మధ్యలో జాబ్ రావడం వల్ల మాతో కలిసి పదవి రాలేకపోయిండ్రు. అయినప్పటికీ ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి సర్పంచ్ గారికి, మిగతా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ రవీందర్. సభాధ్యక్షులు, గురువులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పెద్దలకు, నాతోటి స్నేహితులకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు గట్టికొప్పుల అనిత. మా నాన్న పేరు గట్టికొప్పుల రామరెడ్డి, అమ్మ పేరు అన్నసూర్య. నేను 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. ఇంటర్ డిస్కంటిన్యూ అయినా జూనియర్ కాలేజీలో రవీందర్ బ్యాచ్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. డిస్కంటిన్యూ అయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు, మ్యారేజ్ చేసిండ్రు. చదువు కొనసాగించాలని ఆశ ఉన్నా కూడా అప్పుడు పరిస్థితుల వల్ల మమ్మల్ని చదివించలేకపోయారు. నా పేరు అనిత. మా ఆయన బిజినెస్ చేస్తాడు. మాది డిండి. 2 పాపలు. థ్యాంక్ యూ అనిత. నా మిత్రులకు శుభాభివందనం. ముందుకు రమ్మన్నా అవపడతలేదు. మరి నా పేరు షాగంటి నరసింహులు, సన్నాఫ్ సోమయ్య. నా భార్య పేరు భవానీ, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, 2 పాపలు. ఆల్రెడీ గత సంవత్సరమే నా పాప పెళ్లి కూడా చేసిన. నేను చదువుకుంది 10వ తరగతి వరకు మాత్రమే. అయినా కూడా ఈ పోటీ ప్రపంచంలో నేను నా కళ మీద నిలబడి బతకగలుగుతున్నాను అంటే మా సార్లు చెప్పిన విద్య వల్ల. డిగ్రీలు బీకామ్ చేసి కూడా మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో పాటు వాళ్ళకన్నా బెటర్గా నేను పర్ఫార్మ్ చేయగలుగుతున్నా అంటే కేవలం మా గురుదేవుల విద్యాదానం. వాళ్ళకు నా హృదయపూర్వక పాదాభివందన. నమస్తే. చాలా చక్కగా చెప్పాడు నరసింహ. తోటి మిత్రులకి, టీచర్లకి నా నమస్కారం అండి. మా నాన్న పేరు బచ్చు లింగయ్య, అమ్మ పేరు మేఘమాల. మా జనార్దన్ రెడ్డి సార్ గారు మల్లేషును అలియాస్ మల్లికార్జున్గా మార్చిన మా గురువు గారికి పాదాభివందనాలు. నా తోటి మిత్రులు అందరూ నాతో పాటు చాలా బాగా ఉన్నారు. నేను ఇప్పుడు మార్బుల్ షాప్లో వర్క్ చేస్తున్నాను. మాకు చదువు రాకున్న కోదండం ఎక్కించి కింద కంప పెట్టేవాడు. ఆ చదువు ఆ కొద్దిగా నేర్చుకున్నా కూడా మా పాషా సార్ అయితే చేతిలో పెన్సిల్ పెట్టి గట్టిగా ఒత్తేవాడు. ఆ హిందీ నాకు ఇప్పుడు నేను టోటల్ ఇండియా మొత్తంలో తిరగడానికి ఉపయోగపడుతుంది. నేను చదువుకుంది ఇంటర్మీడియట్ వరకే. అయినా మా బ్రదర్ ఉపేందర్ గుప్తా నేను ఇక్కడ ఉంటే కిరాణం నడుపుతుంటే వద్దురా నువ్వు ఇక్కడ వద్దురా అని తీసుకెళ్ళాడు. నాకు మంచి స్టేజ్ ఇచ్చాడు. నేను సేల్స్ అండ్ పర్చేస్లో నేను పర్ఫెక్ట్ కావడానికి ఆయనే ముఖ్య కారణం. మా గురువులు అందరూ నాకు బాగా నేర్పారు చదువు, కానీ మేమే నేర్చుకోండి. బద్ధకం. ఫస్ట్ బెల్ అయ్యాక లేట్గా వస్తే నిలబెట్టేవాళ్ళం. అయినా కూడా మేము అట్లే ఉండిపోయాం. మా భార్య సుధా వెటర్నరీ డాక్టర్. మా పాప అక్షయ 5th క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మల్లికార్జున్.
గురువులందరికీ. నా పేరు సమ్మక్క. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. 10th క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక బాబు పాప. బాబు యూఎస్లో ఉంటుంది, స్టడీ అయిపోయింది, జాబ్ చేస్తుంది. పాప బీటెక్ అయిపోయింది. నాగరాజ్ సార్ గారిని ఇంటికి వెళ్ళాం 10th క్లాస్లో మ్యాథ్స్ చెప్తుంటే బాగా మ్యాథ్స్ ఇంప్రూవ్ చేశారు. అందరు గురువులకి నాన్నగారి పేరు గొప్ప ఆగిరెడ్డి, మా లక్ష్మమ్మ. నా పేరు సరళ, మా వారి పేరు నరసింహారెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్. బాబు పాప. బాబు డిప్లొమా అయిపోయింది, పాప బీటెక్. అందరికీ వీరం లక్ష్మారెడ్డి. నా పేరు వీరం లక్ష్మారెడ్డి. నేను ఫస్ట్ నుండి 7th వరకు ఇడికలో చదువుకున్నా. అక్కడి నుంచి మా అమ్మమ్మ ఇక్కడ చిన్నమ్మమ్మ ఉండడం వల్ల ఇక్కడ విద్యాభ్యాసం మంచిగా జరుగుతుంది. ఉపాధ్యాయులు మంచిగా చెప్తారు, ఊళ్ళో గ్రామ పెద్దలు మంచిగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనే విషయం తెలిసి నేను గొల్లకొండ కూడా కొన్ని రోజులు పోయినా. అక్కడ నచ్చలే స్టడీ గురించి. ఆ నుంచి ఇక్కడికి వచ్చిన 8th, 9th, 10th ఈ 3 క్లాసులు అయినా నా ఊరు ఎంత జిడికలు ఎట్లా అనుకుంటున్నాం, వనపర్తి కూడా అదే ప్లేస్గానే అనుకుంటాం. ఆ రోజు ఇక్కడ గ్రామ పెద్దలు కానీ విలేజ్ ఒక సార్ల గురించి కానీ ఒక స్టూడెంట్స్ గురించే కానీ పెద్ద అవగాహన కల్పించుకొని స్కూల్ బాగు గురించి మంచి విషయాలే కానీ నాకు చెప్పిన గురువులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. నాకు సోషల్ రామరెడ్డి సార్ చెప్పిండు 8th క్లాసు. అదే పీరియడ్లో హిందీ భాషా సార్ గారు అదే టైంలో వచ్చిండు. అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, హిందీ ఎలా నేర్చుకోవాలి. ఆ పీరియడ్లో 3 వేసేది, 3 వేసి ఒక గీత ఇట్లా గీత గీస్తే అయిపోతుంది. ఒక్క రోజులతోటే మన హిందీ ఆల్రెడీగా నేర్చుకోవచ్చు అని ఆ చెప్పుడు చదువు నేను ఎప్పుడు మర్చిపోను. అదే పీరియడ్లో మ్యాథ్స్ నాగరాజ్ సార్ అంటే నేను ఏమనుకునేది కదా, చిరంజీవి అనుకునేది మేము. ఆయన ఒకటి రేట్ కోట్ వేసుకొని ఒక ఆ రకంగా వస్తే నాగరాజ్ చిరంజీవి వచ్చి ఎవరిని కొడతాడనే భయమే. దానికి మళ్ళీ స్టిక్స్ తెచ్చేటందుకు మన అటెండర్ ఏ పనిగా తెస్తాడో ఎట్లా కొట్టిపిస్తాడో ఇక వచ్చింది అని. కానీ ఆ 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న నాగరాజ్ సార్ తోటి ఒక దెబ్బతిలేదు. నా ఫేవరెట్ ఇప్పుడు కూడా నాగరాజ్ సార్ రోజు వెళ్ళేస్తాడో నేను అదే సార్కి ఇప్పుడు కూడా పెట్టగలుగుతా. మ్యాథ్స్లో నాకు 86 మార్కులు వచ్చినాయి. నేను ఒకటి ఏంటంటే మార్క్స్ తప్పు చేస్తే ఆల్రెడీగా పోయి అని చెప్పిన 2 పేజీలు మొత్తం నింపిన. ఈ 5 మార్కులు కట్ అయినాయి అనుకున్నా. నేను టార్గెట్ చేస్తే 86 మార్కులు అనుకున్నా. 86 మార్కులు కరెక్ట్ వచ్చింది. అందరికీ థ్యాంక్స్. ఈడ చదువుకున్నందుకు నేను ఈ విలేజ్ పెద్దలకే కానీ నా స్టూడెంట్స్కే కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్. నా పేరు వీరం లక్ష్మారెడ్డి. నాకు 2 పాపలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి అయితే రేపు May 26 నా మ్యారేజ్ చేసుకున్నా. నేను ఆల్రెడీగా భూమి ఉన్నది, ఒక 10 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం తీసుకుంటున్నాను. ముందుగా మా తల్లిగారు అయినటువంటి గోరు లక్ష్మి గారికి, మా తండ్రి గోరు సోమారెడ్డి, ఆ తర్వాత గురువులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సారీ, నేను ఏ రోజైనా పొద్దున దినచర్య స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా వీళ్ళ ముగ్గురికి నేను దండం పెట్టుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేస్తాను. కాకపోతే ఒకనొక సందర్భంలో అందరూ ఒకేసారి వచ్చి ఉంటే మా బతుకులు ఇంకా బాగుపడేయేమో. కాకపోతే ఒకరు ఒక సంవత్సరం, ఇంకొకరు ఇంకో సంవత్సరం ఆడుకోవడం వల్ల మా చదువులు అంతంత మాత్రమే ఉండిపోయినాయి. దానికి మేము దురదృష్టవంతులము. కాకపోతే వీళ్ళందరూ కూడా ఒకేసారి మాకు విద్య చెప్పినట్టయితే మేము కూడా ఉన్నత స్థానంలో ఉంటుంటివి. అయినప్పటికీ కూడా బాగానే ఉన్నాం. దేవుని దయ వల్ల, గురువుల దయ వల్ల అందరూ బాగానే ఉన్నాం. నాకు 2 బాబులు. పెద్ద బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, రెండో బాబు 2వ తరగతి చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నేను తెలంగాణ టూరిజం పర్యాటక శాఖలో మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తల్లిదండ్రులకు, అందరికీ, నా తోటి విద్యార్థులకు
నమస్కారాలు. నేను 10th వరకు ఇక్కడ చదివాను. ఇప్పుడు హౌస్ వైఫ్ను. నా పిల్లలు ఇద్దరు, ఒక బాబు పాప, బీటెక్ 3rd year 4th year. మా ఆయన బిజినెస్. థ్యాంక్ యూ సార్. నా పేరు రియాజ్. నాకు నాగరాజ్ సార్ అప్పుడు లూనా మీద సూపర్ మీద వస్తుంటే 9, 10, 9, 20 వరకు నేను చూస్తుంటే నా కిటికీలకి చూస్తుంటే లాస్ట్ అయిపోయిన టైం ఇక నాగరాజ్ సార్ రాడు. నేనే ఆ క్లాస్లో నేనే కింగ్. నాగరాజ్ సార్ వచ్చినట్టే నేను బిల్లిన్ అయిపోతుండే, రెండు మూలకు దాచుకుంటుండే. ఆ సార్ వచ్చినట్టే నా పని అయిపోయినట్టే. నా పెళ్ళి అయిపోయింది 2008లో. నాకు 2 పాపలు, ఒక కొడుకు. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నా, మలక్పేట. నేను నాకు బాబు, నేను సివిల్ సప్లై ఎఫ్ఐ గోదాంలో పనిచేస్తాను. కష్టపడి చదువు అనేది అందరికీ వంటపడ్డదు. నాకు వచ్చేకాడికి నా కాళ్ళ మీద నేను నిలబడేంత శక్తి నాకు ఉపాధ్యాయులు ఇచ్చినందుకు గర్వకారణం. ఒక బాబు 6th క్లాస్ చదువుతుండు. నేను రోజు అప్పన్నాం సార్, చెర్లపల్లి ఇట్లా అప్పన్నాం ఉండేది. వరకు 3 days వెళ్ళా. రోజు అప్పన్నా. పొద్దున మార్నింగ్ పోతా, సాయంత్రం 5:30కి వస్తాను సివిల్ సప్లై. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. అమ్మ పేరు రాములమ్మ, అన్నయ్య పేరు ఉపేందర్ రెడ్డి. నాకు 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. పెద్ద బాబు MBA చేసిండు, చిన్న బాబు డిగ్రీ చేస్తుండు. పాప మ్యారేజ్ అయిపోయింది. పాపకు కూడా బాబు పాప. టీచర్స్కు, పెద్దలకు అందరికీ నమస్కారం. గురువులందరికీ పాదజ్ఞ వందనాలు. వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలకు, మా తోటి సర్పంచ్ గారికి కూడా నమస్కారాలు. సభలో ఉన్న మా మిత్రులు, స్నేహితురాలు అందరికీ నమస్కారాలు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. జనార్దన్ రెడ్డి సార్ చూడంగానే నాకు భయం వేసింది. ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు ఏం అడుగుతాడా. అదొక విషయము. నాకు ఫస్ట్ ఆహాలు అప్పుడు నాకు ఆహాలు దిద్దరకపోతుండేది. మేడం టీచర్ గారు బోర్డు మీద రాసేది, అవి రాయరా అంటుండేది. నాకు వస్తలేదు టీచర్ అంటే నేర్పించేది. అది బాగా గుర్తుకుంది. నాకు 1991లో మ్యారేజ్ అయింది. ఒక్కొక్క బాబు బీకామ్ కంప్యూటర్, ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంది. అనసూయ. నాకు 95లో మ్యారేజ్ అయింది. ఇది ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ ఫైనల్ అయిపోయింది. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ బుచ్చిరెడ్డి గారు. నేను ఉండేది బోడుపన్. గురువులకి, గ్రామ పెద్దలకి, పూర్వ విద్యార్థులకు నమస్కారాలు. నాకు 2 పాపలు, ఇద్దరు ఒక డిగ్రీ చేసి పొలం ఉంటున్నాను. నా పేరు జైపాల్ రెడ్డి. ముందుగా గురువులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్కి అందరికీ. నేను ఈసీఐలో ఉంటాను, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. నాకు 2 పాప బాబు, డిగ్రీ ఫైనల్ చేస్తాను. థ్యాంక్ యూ జైపాల్. నెక్స్ట్ పప్పు విజయ్ గారు. నా పేరు విజయలక్ష్మి. నాకు ఒక పాప, ఒక బాబు. పాప జాబ్ చేస్తుంది, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది.
వ్యవసాయం చేసేది పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో ఉన్నాము. నరసింహ చైర్ పైకి తీసుకురా. పాదాలు పెద్దలకి నా యొక్క నమస్కారం. నా చిన్ననాటి స్నేహితులకి మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మాది కామారెడ్డి జిల్లాలో పత్తిపేట విలేజ్. మా భర్త వ్యవసాయం చేస్తాడు. నేను హోమ్ మేకర్ని. ఇద్దరు బాబులు, ఇద్దరు MBA సాఫ్ట్వేర్ చేస్తారు. ఇద్దరు బాబులు. పెద్ద బాబు పెళ్ళి. థ్యాంక్ యూ సుజాత. నేను ఐలాపురం రాజయ్య. నేను పేరు ఆదాత్ వందనాలు. నేను ఇక్కడ 1 నుండి 10వ తరగతి దాకా ఇక్కడే చదువుకున్నాను. కాకపోతే నేను చెప్పవలసిన గర్వం ఏంటంటే నేను ఇక్కడ 90 నా 10వ తరగతి బ్యాచ్. నా పెద్ద బిడ్డ 15-16 ఫస్ట్ బ్యాచ్. నా పెద్ద పాప, నా రెండవ పాప 18-19 నా పెద్ద రెండవ పాప. నా కొడుకు కూడా ఇప్పుడు 20-21 నా కొడుకు కూడా SSC. మేము 4 SSC అయినట్టు మేము రాజయ్య SSC కంప్లీట్ చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయము, అభినందనీయము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి రాజయ్యకి. తర్వాత నాకు పాప బాబు మ్యారేజ్ అయింది, పాప మ్యారేజ్ అయింది. థ్యాంక్ యూ సత్తమ్మ. ఉపాధ్యాయులందరికీ నాకు మా వందనాలు. మా గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారం. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత అన్యాయ కార్యాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల నేను చదవలేకపోయినాను. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ కొన్ని ఇబ్బందుల వల్ల అంతలో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయాడు. మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోతే మా ఫాదర్ జాబ్కు నేను వెళ్ళాను. కొన్ని 12 సంవత్సరాల వరకు మహారాష్ట్ర పూణేలో జాబ్ చేశాను. అక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆలేరుకు రావడం జరిగింది. ఆలేరు నుండి జనగాం వచ్చి జనగాంలో జాబ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు రైల్వే జాబ్ చేస్తున్నాను. మా నాన్న పేరు మేకల చంద్రయ్య, మా అమ్మ పేరు మేకల ఎల్లమ్మ. ఇప్పటి వరకు రైల్వే జాబ్ చేస్తూ ఇప్పటి వరకు మా విద్య చెప్పిన ఉపాధ్యాయులందరికీ పిల్లలు, పెద్ద కుమారుడు 2 పిల్లలు నాకు మగ పిల్లలు. పెద్ద కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్నవాడు 7th క్లాస్ చదువుతున్నాడు. మా ఫాదర్ పేరు పుల్లయ్య. నేను ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ నా పేరు మల్లికార్జున అండి. మా ఫాదర్ పేరు పుల్లయ్య. నేను ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే చదివాను. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత మా ఫాదర్ దొండపాడు హైయర్ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేను డక్కల్ సిమెంట్స్లో అసిస్టెంట్ ఇంజనీర్ చేస్తాను. నా డిప్లొమా అయిపోయింది. నాకు ఒక బాబు అండి, ఒక పాప. బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప విద్యార్థులకు నమస్కారం. నా 8వ తరగతి వరకు పూర్తి చేసుకున్నా. అప్పుడే పెళ్లి చేసిండు. ఒక పాప బాబు. పాప పెళ్ళి అయింది. పాపకి 2 పిల్లలు. బాబు జనగాంలో ఆర్యపేట స్కూల్లో టీచర్ చెప్తుంది. సునంద. ఇదే స్కూల్లో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాను. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మధ్యలో చదువు ఆపేసి అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను, BA. ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ పడి మార్కెటింగ్ రంగంలో ఎన్నో సంవత్సరాలు వ్యయప్రయాసాలు వచ్చి నేను ఇప్పుడు ఒక MNC కంపెనీ రెవలాన్ కాస్మెటిక్స్లో తెలంగాణ స్టేట్ ఏరియా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం. తెలంగాణ ఉద్యమంలో 2009లో 2010లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన టైంలో
చాలా బాగా తిరిగి పార్టిసిపేట్ చేశాను తెలంగాణ ఉద్యమంలో. అయితే అప్పుడు షింగార్ కంపెనీలో ఉండేది. షింగార్ అంటే మీ అందరూ తెలుసు, కుంకుమ తిలకం. సో దాంట్లో నేను టీఎస్సీగా పనిచేసేది, టెరిటరీ సేల్స్ ఇన్ఛార్జ్గా, టీఎస్ఐగా. అయితే కంపెనీ వాళ్ళు, బాబు నువ్వు ఈ మార్కెటింగ్ పనికిరావు, ఎందుకంటే నీకు తెలంగాణ అంటే అమితమైన అభిమానం ఉంది, ఉద్యమం చేసుకుంటున్నావు, అవసరం లేదని చెప్పని తీసి దొబ్బేశారు నన్ను కంపెనీలో నుండి. సో అప్పుడు చాలా స్ట్రగుల్స్ పడి తర్వాత లాభం లేదనుకొని ఉద్యోగాన్ని నమ్ముకొని ఇప్పుడు 10 years కంప్లీట్ అయిపోయింది రెవలాన్ కంపెనీలో. సో 11th year స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నాను నేను. తర్వాత మళ్ళీ ఈ యొక్క 4-5 years నుంచి మళ్ళీ రాజకీయాలు తిరగడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను టీఆర్ఎస్ పార్టీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. అదేవిధంగా రీసెంట్లీ మొన్న డిసెంబర్లో నాకు మానవ హక్కుల సంఘం అధ్యక్షునిగా మేడ్చల్ జిల్లాకి ఇచ్చారు. ఇవన్నీ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ 97లోనే చేసుకున్నాను. సో నాకు 2 అబ్బాయిలు, మా మిస్సెస్ కూడా వచ్చింది. మా పెద్ద అబ్బాయి నిలబడ్డా మంచి నిలబడు. సో మా పెద్ద అబ్బాయి రీసెంట్లీ మోడలింగ్లో వాడు చేస్తున్నాడు. మొన్ననే మిస్టర్ హైదరాబాద్ కింద సెలెక్ట్ అయ్యింది వాడు. 2021 మిస్టర్ హైదరాబాద్ మొన్న ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా మిస్టర్ తెలంగాణకు జూరీ అవార్డు వచ్చింది. మా చిన్న అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను చెప్పాలనుకున్నవన్నీ నా ముందు నా విద్యార్థులందరూ మీ గురించి చెప్పేశారు. గురువుల గురించి నా దగ్గర ఏం లేదు చెప్పేది ఇప్పుడు. కాకపోతే కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా కష్టం ఉండే మాకు. ఎందుకంటే మా అమ్మ మీ అందరికి తెలుసు కూలినాలు చేస్తూ చదివించుండే. ఆ టైంలో చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చదువుకొని బాగా చదివి పైకి రావాలని. కానీ కొన్ని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కువ చదవలేకపోయాను నేను. కాకపోతే రహమతుల్లా సార్ దగ్గర చదువుకున్నాను ఫస్ట్. అప్పుడు వాళ్ళు తర్వాత ఫస్ట్ క్లాస్ వరకు అక్కడే చదివినా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి సార్ చూస్తే భయం అవుతుండే. ఎవరు? ఎందుకంటే ఏం తప్పు పోతే ఏం కొడతాడు అని. కొన్ని సందర్భాల్లో చిలిపి చేష్టల వల్ల అప్పుడు ఆ విధంగా ఉంటే చెయ్యని తప్పులకు కూడా జనార్దన్ రెడ్డి సార్ మామూలు కొట్టలేదు, పిచ్చ కొట్టు కొట్టాడు. అయితే బయట కోదండం కూర్చోబెట్టేసి ఎండలో కూర్చోబెట్టి మామూలు కొట్టలేదు 5th క్లాస్లో. అలాంటి మధురానుభూతులు చాలా ఉన్నాయి. అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్ ఇంగ్లీష్ టీచర్ కానీ, ఇక నాగరాజ్ సార్ అయితే వస్తున్నట్టే భయం, అందరికీ భయం. మ్యాథ్స్ అంటే అందరికీ భయం. చెన్నపరెడ్డి సార్ ఇంగ్లీషు అంతో ఇంతో నేర్చుకున్నామంటే చెన్నపరెడ్డి సార్ దయ. ఇక మేడం అయితే ఫ్రాన్సిస్కా టీచర్ అయితే ఇక సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకునేది, సొంత బిడ్డల కంటే ఎక్కువ. అందరూ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ పొజిషన్లో ఉన్నామంటే దీనికి అందరూ గురువులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉన్నామంటే కారణమే మీరు. అప్పటి చదువు చాలా బాగుండే, ఎందుకంటే అప్పుడు మీరంటే భయం, భక్తి, వినయం, విధేయత ఉంటుండే. ఇప్పటి చదువులంతా బట్టి చదువులు, బుక్లో ఉంది మాత్రమే చదవగలుగుతారు, ఎగ్జామ్ పోయి రాస్తారు, బయటకు వస్తే ఏముండదు. కానీ అప్పటిది మాత్రం చదువు అనేది ఎల్లకాలం గుర్తుండిపోతుంది, అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నేను లెక్కలు క్యాల్కులేటర్ వాడడం చాలా తక్కువ నేను. ఎందుకంటే ఆ విధంగా లెక్కలు అది మైండ్లో కూర్చుంటేనే చాలా అవలీలగా చేసేస్తాను నేను లెక్కలు ఏదైనా సరే. అదంతా కారణం అంటే మన గురువుల దయే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మాత్రం. సో ఎంత వాళ్ళ గురించి చెప్పినా కూడా చాలా తక్కువ వాళ్ళ గురించి. సో అందుకని శిరస్సు వంచి పాదాభివందనం మరొకసారి చేస్తున్నాను. ఇంకొకటి అంజయ్ సార్ గురించి చెప్పాలి. అంజయ్ సార్ ఏంటంటే అందరికీ సారని చెప్పాను స్టార్టింగే. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు ఫస్ట్ మన ప్రైవేట్ స్కూల్ సరస్వతి విద్యాశిష్య మందిర్ని స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మన అంజయ్ సారు. ప్రైవేట్ రంగంలో అన్నట్టు అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్ తప్ప ప్రైవేట్ అనేది లేదు.
సో అంజయ్ సార్ స్టార్ట్ చేసిన తర్వాతనే మెల్లమెల్లగా ప్రైవేట్ రంగం వృద్ధి చెంది ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది మొత్తం ప్రైవేట్ రంగం అయిపోయింది. సో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా మన తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించాలి, కాన్వెంట్ స్కూల్స్ పంపించాలి. ఎందుకంటే పక్క పిల్లవాడు కాన్వెంట్ స్కూల్కి వెళ్తాడు, మనం ఎందుకు వెళ్ళొద్దు, మన పిల్లగాని ఎందుకు పంపించొద్దు అన్న ఉద్దేశంతో పోటీతత్వంతో అందరూ ప్రైవేట్ స్కూల్స్ పంపించడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్ మాత్రం మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడైతే. అప్పుడు మేము చదువుకుందామంటే మాకు వసతులు చాలా తక్కువ. అప్పుడు ఉన్నాయి 3 గదులు 4 గదులు అంతే. ఎందుకంటే ఈవెన్ ఆఫీస్ కూడా అదే క్లాస్ రూమ్లో ఉండేది. టీచర్స్ ఎప్పుడు అక్కడే ఉంటుండే, భయం ఉంటుండే, చదువు అవ్వకపోతుండే, ఉన్నదాంట్లో చదువుకోవాల్సిన పరిస్థితి అన్నారు. ఆ విధంగా అప్పుడు కష్టాలు ఉంటుండే. సో ఇప్పుడు కష్టాలు తక్కువ ఉన్నాయి, చదువు తగ్గిపోయింది, బట్టి చదువులు కాబట్టి. ఆ చదువు ఈరోజు అక్కడికి వచ్చి ఈ పరిస్థితుల్లో ఈ పొజిషన్లో ఉన్నాము. సో దీనికి మరొకసారి అందరి గురువులకి పాదాభివందనం. నెల నెల ఆ ఇంట్రెస్ట్ వసూలు చేసి మన విద్యా వాలంటీర్లకు అందజేసినందుకు గాను ఇట్లాంటి పాఠశాల ఇక్కడ ఏర్పడ్డది. మన విద్యార్థులు 10th క్లాస్ వరకు చదివే అవకాశం దొరికింది. బునియాది అప్ టు 10th క్లాస్ దాకా చదవగలిగితే ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం కావాలి అనేది జ్ఞానం వాళ్ళకి వస్తుంది. కాబట్టి కనీసం మనం గ్రామ పెద్దలందరూ ఆలోచించి దీన్ని హై స్కూల్ చేసి 10th క్లాస్ వరకు చదివే అవకాశాలు కల్పించినందుకు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ రోజులలో అన్ని స్కూళ్ళల్లో అన్ని ఊర్లలో కూడా స్కూళ్ళు అయినాయి. అది పెద్ద సమస్య ఏం కాదు ఇప్పుడున్న కాలక్రమంలో పెరిగినటువంటి యొక్క అభివృద్ధిని బట్టి. కానీ ఆ రోజులలో ఆలోచిస్తే పిల్లలు అన్నట్టుగా 3-4 గదులలోనే 10 తరగతులు నడిపేయడం అనేది జరిగింది. దానికి ఓర్చుకొని మన పిల్లలు చదువుకొని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంది. వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారు అని చెప్తే ఇంకా సంతోషం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకుని వస్తూ అంటారు, కాదని కాదు, చదువు రాని వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. కానీ మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళ పిల్లల్ని తప్పకుండా వాళ్ళు హయ్యర్ క్లాసులు హయ్యర్ స్టడీ చేయించడానికి ప్రయత్నం చేస్తారు. అట్నే చేయించాలని ఇంకా మీ మనవలు మనవరాలను కూడా ఆ విధంగానే చదువుకునేటట్టు ప్రోత్సహించాలి.
కానీ ఇటువంటి పైర్లు వేస్తే ఓ 4 పైసలు మనం ఎక్కువ సంపాదించగలుగుతాం అనే ఉద్దేశంతో వాళ్ళకి నచ్చజెప్పి నేను కూడా ఒక 6 ఎకరాలు ఇక్కడ కౌలుకు తీసుకొని చేయడం జరిగింది, పత్తి వేయటం జరిగింది. అందరి చేనులకు పోయి ఆ యొక్క పైరు విశేషాలని తెలుపుతూ పంట పండించి చివరికి ఆదిలాబాద్ మార్కెట్కి కూడా తీసుకొని పోయి అమ్మించడం జరిగింది. నాకు ఈ గ్రామస్తులంటే చాలా ప్రేమ, ఎందుకంటే అందరూ కూడా మమ్మల్ని ఒక సొంత గ్రామస్తునిగా చూసుకున్నారు. నాకు 3 ఆడపిల్లలు కూడా ఇక్కడనే జన్మించారు. మా చిన్నమ్మాయి అసలు వాస్తవంగా ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే, ఎందుకంటే ఇప్పుడు వీరు ఈ కార్యక్రమం చేసే వాళ్ళతోటి చదువుకున్నటువంటి అమ్మాయి అయినా ఇప్పుడు హైదరాబాద్ బేగంపేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుందండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా నన్ను మీ గ్రామస్తునిగా అనుకొని పెద్దలందరూ కూడా నన్ను దీవించి ఒక మంచి వ్యక్తిగా నన్ను గౌరవించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. నాగరాజ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి ప్రముఖులు, నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నాకంటే పూర్వం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రస్తుత హెడ్ మాస్టర్ గారు మరియు గ్రామ పెద్దలు అందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడ 1989లో ఫస్ట్ అపాయింట్మెంట్ ములుగు సోమలింగం గారు సర్పంచ్ గారు అప్పుడు. ఇప్పటికీ ఇక్కడ మ్యాథ్స్ సార్ లేడని ప్రత్యేకంగా డిఎస్సిలో నా సెలక్షన్ అయిందని తెలిసి మా సోదరుడైనటువంటి రవీంద్రనాథ్ గారు మన దగ్గర వేకెన్సీ ఉంది, తప్పకుండా నాగరాజ్ సార్ను తీసుకురావాలి అని సోమలింగం గారికి చెప్పి ప్రత్యేకంగా స్పెషల్ అపాయింట్మెంట్. యాక్చువల్గా ఫస్ట్ అపాయింట్మెంట్ ప్రైమరీ స్కూల్లోనే జరుగుతుంది ఎస్జిటిగా, కానీ నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ హై స్కూల్లో ఇవ్వటం జరిగింది. అది ఓన్లీ మీ యొక్క విద్యార్థులకు లెక్కలు చెప్పాలనే ప్రత్యేకమైన దృష్టి చేత ములుగు సోమలింగం గారు ప్రయత్నం చేసి నా పేరును రిఫర్ చేసి ఇక్కడికి అపాయింట్మెంట్ వారే నా ఆర్డర్ తీసుకొచ్చి నాకు ఇవ్వటం జరిగింది. అసలు నాకు ఇక్కడికి వస్తుందని నాకు తెలియదు. ఇక అప్పటి వరకే నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని. థాపర్ విద్యా విహార్ ఏపీ రియాన్స్ అని కంపెనీ స్కూల్లో, చాలా ఏటూరు నగరం దగ్గర ఉండేది అది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాను. ఇక వచ్చినప్పటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. విద్యార్థులు నా అంత ఎత్తు ఉండేవాళ్ళు ఒక్కొక్కరు. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకు చాలా ఫరక్ ఉంటుంది. జమీన్ ఆస్మాన్ అంత ఫరక్. ప్రధానంగా చదువు రావాలంటే క్రమశిక్షణ ఉండాలి అనేది మొట్టమొదటి రూల్ నా ఉద్దేశంలో. అందువల్ల చాలామందికి నేనంటే ఈసారి ఎప్పుడు పోతాడు అనే భావజాలమే ఉండేది అప్పుడు. అయినప్పటికీ విద్యార్థులను మంచి విద్యార్థులుగా రూపొందించే ప్రయత్నంలో అనేక సార్లు నేను మిమ్మల్ని బాధించి ఉంటాను.
ప్రత్యేకంగా నా మీద కక్ష కార్పణ్యాలు కూడా ఏర్పడి ఉంటాయని నేను భావించాను అప్పుడు. అయినప్పటికీ పిల్లలు అన్నప్పుడు తప్పులు చేస్తుంటారు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా పిల్లలతో చదువుకు అంకితమైపోయి చెప్పడం జరిగింది. ఇక్కడ నా సర్వీస్లో బాగా ఆల్మోస్ట్ 8 hours కూడా ఇక్కడ పాఠాలు చెప్పిన రోజులు ఉన్నాయి. మార్నింగ్ స్పెషల్ క్లాస్ ఉంది, ఈవినింగ్ స్పెషల్ క్లాస్ వరకు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. అప్పుడు లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఇలా 4 సబ్జెక్టులు చెప్పేవాడిని. ఏ సార్ రాకపోతే ఆ సార్ క్లాస్ నేనే ఇస్తుంది. మొత్తానికి చాలా అద్భుతమైనటువంటి ప్రస్థానం ఇక్కడ నాకున్నది. చాలామంది నన్ను గుర్తుంచుకుని ఉంటారని అనుకున్నాను. ఆ సందర్భంలోనే మొన్న 2000 బ్యాచ్లో ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అదే మన విద్యార్థులేనా వీళ్ళు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే చిన్నప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను చెప్పేది. ఇంకా ప్రైమరీ స్కూల్ పిల్లలైతే ఇంకా అసలు గుర్తు కొంచెమన్నా అంత ఇంత గుర్తుపట్టేది 6th to 10th వరకు. కొంత ముఖ కవళికల్లో మార్పులు బాగా వస్తాయి కాబట్టి అప్పటి వరకు మనం గుర్తు పట్టగలుగుతాం. తర్వాత ఇంకా పెద్దగైన తర్వాత ఇప్పుడు అప్పటి 30 సంవత్సరాల క్రితం మీ యొక్క ముఖ రవీంద్రాలను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ మమ్మల్ని గుర్తుంచుకొని మాకు ఇటువంటి ఘనమైన సత్కారాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ అభివృద్ధిలోకి రావటమే మా యొక్క ప్రధాన అంశం. అప్పుడు అందరు అభివృద్ధిలోనే ఉన్నారు అనేది ఇప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. దీనికి పిల్లలను మంచిగా చదివించండి, సంస్కారం నేర్పియండి. సంస్కారం అనేది కూడా కుటుంబం నుంచే వస్తుంది.
ఆకర్షణ మాత్రం నన్ను ఆకర్షించి మళ్ళీ ఇక్కడికే ప్రమోషన్కి వచ్చాను. అప్పటి నుండి ఇప్పుడు ఈ స్కూల్ అంతా సిద్ధమై ఉండేది. అదేనుగాక నాకు రాష్ట్రపతి అవార్డు ఉంది, మరియు వెండి పథకం కూడా ఉంది. అదే నా పెద్ద విషయం. రెండో విషయం ఏంటంటే నేను అసలు నా జీవితం మిలిటరీలో పోవాలని ఆలోచన. విద్యా కాలంలో అన్ని ట్రైనింగ్ క్యాంపులు అవన్నీ అటెండ్ చేశాను. మా నాన్నగారు ఒకటే అన్నారు, అరే బాబు మిలిటరీలో పోయి చచ్చిపోతామని అటువంటి ఇది భయపడటం లేదు, వచ్చావు ఎక్కడైనా వస్తుంది, కానీ ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, మేము వృద్ధులం ఉన్నాం, మామూలు చూడటానికి నువ్వు అవసరం రా బాబు అంటే మానేసినాక తర్వాత చూస్తే వేరే జాబ్ కొరకు అంటే చూసాను. టీచర్ జాబ్గా నిజామాబాద్ డిస్టిక్ అపాయింట్ అయినాను. అక్కడ చేసి తర్వాత అక్కడ 14 years చేసి తర్వాత ఇక్కడ కుందారం, కుర్చపల్లి, తర్వాత సముద్రాల, ఇక్కడ కూడా ఆ ఊరు సముద్రాలలో అపాయింట్ అయితే కుర్చపల్లి వాళ్ళు తీసుకునేది డిప్యుటేషన్గా. మళ్ళీ మాస్టర్ కావాలంటే మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకునేది, వాళ్ళు ఆర్డర్ తెస్తే ఇక్కడ తీసుకునేది, వాళ్ళు చూస్తే మళ్ళీ అక్కడ తీసుకునేది. ఏంది పోయి నాకు ఎక్కడ నిలబడితే నేను నియంత్రణ లేదు ఏంది అనేసరికి మళ్ళీ తర్వాత కుందారం వేకెంట్ అయితే అక్కడికి వచ్చాను. అక్కడి నుంచి వరపర్తికి వచ్చాను. అందు గురించి ఈ డ్యాస్ నా జీవితంలో చాలా పవిత్రమైనది భావిస్తున్నా. మరి అట్లనే శిష్యులు ఆ విధంగా ఈ మిలిటరీలో పోయినా కానీ దేశ సేవ జరుగుతుంది. ఇక్కడ మాత్రం అనేక మంది శిష్యులను తీర్చిదిద్దే అటువంటి భాగ్యం భగవంతుడు కలిగించి నా తల్లిదండ్రుల దీవెన, నా గురువుల యొక్క ఆశీర్వచనములు, మరి నన్ను మంచి దృష్టిలో చూసినటువంటి వాళ్ళ వల్ల నాకు టీచర్ జాబ్ వచ్చి అనేక మంది జీవితాలలో మార్పు కొరకు నేను పనిచేసినందుకు నేను చాలా ధన్యంగా భావిస్తూ, అదేవిధంగా ఇది కాకుండా కూడా కొన్ని కార్యక్రమాలు చేసినా ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఏది చేసినా కానీ నేను చేయలేదు, దేవుని దయ వల్ల చేయటం జరిగింది, కానీ నా వల్ల జరిగింది ఏం లేదు. కాబట్టి మీ అందరికీ ఇటువంటి కార్యక్రమం చేయటం వలన మాకు బలమైన టానిక్ తాగినటువంటి బలం అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ 70, 75, 76 ఏళ్లలో ఇటువంటి కార్యక్రమం పిలిచి మేము పెట్టినటువంటి మొక్కలు ఏ విధంగా ఫలిస్తున్నాయి, ఏ విధంగా రాణిస్తున్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చూసి మేము ఇంకా చాలా సంతోషపడుతున్నాను. తర్వాత ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ కార్యనిర్వాహకులకు మరియు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా నా యొక్క ఆశీర్లు, నమస్కారం. థ్యాంక్ యూ పాషా సార్. మిత్రుడు, గౌరవనీయులైనటువంటి నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం, మరి నేను ఉన్న రోజుల్లో చదువుకున్నటువంటి విద్యార్థినులు, తర్వాత గ్రామ పెద్దలు, వీరందరికీ నమస్కారము తెలుపుకుంటూ, నేను ఈ గ్రామానికి 1984లో వచ్చి 94 వరకు పనిచేశాను. 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ క్రమంలో ఈ బ్యాచ్ వారు 3rd క్లాస్లో ఉండిరి. అప్పటి నుండి 89 వరకు నేను పనిచేసిన. అప్పుడు నేను వెళ్ళిపోయే ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో వీరు 9వ తరగతిలో ఉన్నారు ఈ విద్యార్థులందరూ. మరి ఆ రోజుల్లో
ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు కృష్ణారెడ్డి గారు మరి చీటూరు నుండి ప్రేయర్కు తప్పకుండా ఒక్క నిమిషం లేకుండాను వచ్చి పాఠశాల నిర్వహణ నడిపించేవారు. అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరం కూడాను ప్రేయర్కు ఎవ్వరు రాకుండా ఉండేవాళ్ళం. ఎంత నిబద్ధతతో పనిచేసే వాళ్ళమో మీరు గమనించండి. ఆ విధంగానే విద్యార్థులను కూడాను క్రమశిక్షణతో ఉంచి మరి వారికి మరి అరకొరమైనటువంటి గదులు ఉండి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులను తక్కువగా ఉండి ఒక ఇద్దరిని వాలంటీర్స్గా తీసుకొని మరి ఆ రోజుల్లో చదువు చెప్పడం జరిగింది. అప్పుడు నేను వచ్చినప్పుడు 7th క్లాస్ వరకే ఉండే. మరి అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు నాతో ఈ వేదిక పైన ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఫ్రాన్సిస్క గారు, చిన్నప్పరెడ్డి గారు, ఫ్రాన్సిస్ మన పాషా గారు వీరు మాత్రమే ఉండిరి. తర్వాత నేను పోయిన తర్వాత మన నాగరాజు గారు నా ప్లేస్లో వచ్చినట్టు అనుకుంటున్నాను. నేను అప్పుడు ఎగ్జిట్గా పనిచేసి ఉంటే ఈ నుండి నేను నెల్లూరు హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు ఆ రోజుల్లో 89లో. అయితే ఆ రోజుల్లో మరి మేము చెప్పినటువంటి నిబంధనల ప్రకారంగా చదువుకొని ఈ మాదిరిగా అభివృద్ధి చెందినారంటే మీరు చెప్తున్న విషయాలన్నింటినీ గమనిస్తే విద్యార్థులు మరి ఎంతో ఉన్నత స్థాయిలో ఎదిగి ఉన్నారు. అదే మాదిరిగా మీకు చదువు అబ్బినది కాబట్టి మీ పిల్లలు కూడాను ఉన్నత స్థాయికి విద్యను అభ్యసించడానికి పంపి మరి వివిధ హోదాల్లో ఉన్నట్టుగా కొంతమంది మరి ఉపాధ్యాయులు కొంతమంది మీరు చెప్పారు. వాటి అందరికీ కూడాను మరి ప్రతి ఒక్కరికి చదివే ధనము మూలధనము ధనం కాదు. మనకు మూలధనం అనేది చదివే. మనకు ఎంత ధనం ఉన్నా ఏమీ అక్కరాదు. చదువుతోని ఎన్ని దేశాలైనా ప్రపంచం మొత్తంలో తిరిగి రావచ్చు. చదువుకుంటే ఎక్కడైనా బ్రతకవచ్చు అనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చక్కటి నిబద్ధతతో మరి విద్యను అభ్యసించారు. కాబట్టి ఈ మాదిరిగా మరి రాజకీయ నాయకులు అవుతున్నారు, ఉద్యోగులు అవుతున్నారు. మరి ఇప్పుడు మేము వదిలిపెట్టి 89లో అంటే దాదాపు 31 సంవత్సరము క్రితము మీరున్నటువంటి పొజిషన్లో ఇప్పుడున్నటువంటి పొజిషన్లో మేము ఎవరం గుర్తుపట్టలేకపోతున్నాం. కాబట్టి మరి పేరున మరి మిమ్మల్ని గుర్తుపట్టినందుకు మేము చింతిస్తున్నాము. ఎందుకంటే మాది ఏజ్ బాధ అయింది కాబట్టి మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాము. సరే, ఈ అవకాశము ఈ కమిటీ నిర్వహణ వాళ్ళ అందరికీ కూడాను మా స్టూడెంట్స్కి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మంచిగా నిర్వహించినందుకు గాను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ రామరెడ్డి సార్. కొనపట్టుకు ఓసెట్టి చీటూరు ఓసెట్టి అందుకొరకు ఉండలేకపోయినా. అయితే ఇది అప్పుడు పాలపట్టి అనేది కొనపట్టి పాలపట్టి అనేది, కానీ ఇప్పుడు పాలపట్టినే అప్పుడు చేస్తున్నది. ఇంతకుముందు ప్రతి ఒక్కరికి సప్రేమ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ అందరూ మాట్లాడాను, నాకు చివరికి వచ్చింది. అయినా ఏం బాధలేదు. ఏదేమైనా నా యొక్క నేపథ్యం 30 సంవత్సరాలు ఒక వివేకానంద విద్యా పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత చదువులు చదివించి 30 సంవత్సరాలు నా సగ జీవితం ఒక విద్యా వ్యవస్థకు అంకితం చేసినాం. నాతో పాటు నా భార్య కూడా
సహకరించింది పాఠశాల ప్లస్ హాస్టల్ అంతా అక్కడే నిర్వహించినటువంటి సందర్భం. అంకిత భావంతో పనిచేసినాం. చాలామంది ఉపాధ్యాయులు పనిచేశారు. అప్పుడు గురుకుల పాఠశాలకు ఎగ్జామ్ రాయించాం. అదొక ప్రభుత్వ పాఠశాలను అంటే ధీటుగా ఒక దేశభక్తిని పెంపొందించే విధంగా పూర్తిగా విద్యార్థులు మా పిల్లలుగా భావించి మా కుటుంబం అందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటి ఒక సంతృప్తి నాకుంది. నేనేం సంపాదించలేదు, కానీ చాలామంది విద్యార్థులను ఒక మంచి భవిష్యత్తు దిశను వాళ్ళకు చూపెట్టిన ఒక తృప్తిగా నేను భావిస్తున్నాను. నా కొడుకు రైల్వేలో ఉద్యోగం, నాకు ఒక చక్కటి కోడలు వచ్చింది, పెళ్లి చేసినాం మొన్ననే. అక్కడ ఉన్నది నిలబడం చాగంటి నరసింహ గారి కూతురు. ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాం. చివరిగా ఒకటే, మనం తోటి వారికి సాయం చేసే ఆలోచన ఉండాలనే నేను కోరుకుంటున్నా. మీ దాంట్లో పేదవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళను కూడా మీరు చేర తీసుకొని మీరు వారి ఆపద సంపదలో పాలు పంచుకుంటే అంతకంటే గొప్ప కార్యం ఏమి లేదు. పూర్వ విద్యాలయ సమ్మేళనం చేయడం అనేది నేను 84లో పిఎస్ అయిన తర్వాత ఊరికి వచ్చినాను. అప్పుడు సోమలింగయ్య గారు, ధ్యాన్ రెడ్డి గారు, కొంతమంది మన ఊర్లో 7th క్లాస్ 8th క్లాస్కు ప్రమోట్ చేసినారు, పరీక్షలు తీసుకున్నారు. ఆ టైంలో నేను పిఎస్ అయిన తర్వాత 2 years ఇక్కడ పనిచేసినప్పుడు ఇప్పుడు ఉన్న కార్యక్రమ పిల్లలు 4th 5th క్లాస్లో ఉన్నారు. వాళ్ళు నన్ను ఇప్పటికీ గమనించి నా ఈ సభ కనిపించినందుకు నేను కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. ఈ పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి జిల్లా పరిషత్కు అప్గ్రేడ్ అయిన సందర్భంలో పేరెంట్స్ కమిటీ విద్యా వాలంటీర్గా కొద్ది రోజులు మాత్రమే ఈ పాఠశాలలో మనం పనిచేసాం. అప్పటి నుంచి మమ్మల్ని గుర్తించుకొని సన్మానం చేసిన ఈ విద్యార్థులందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మేము చెప్పేటువంటి సూచనలు ఏంటంటే, ఎవరు ఏ స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది కేవలం బ్యాచ్ వరకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో మీ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలను కూడా మిగతా సభ్యులందరితో పాటు గురువులను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి రాబో భవిష్యత్ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ప్రవర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, మనతో పాటు మన కుటుంబ సభ్యులను, మన పిల్లలను కూడా ఒక సత్సంబంధాలు ఏర్పరిచి సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆ యొక్క తల్లిదండ్రులను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటాను. పెద్దలకు నా యొక్క వందనాలు, చిన్నలకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు చాలా శుభదినము. మన యొక్క జన్మ ధరించిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది మన అదృష్టంగా భావించాలి. ఇక నేను ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడ ఉన్నప్పుడు సామాన్య శాస్త్రాన్ని బోధించేవాడిని. ఇక ఆ తర్వాత ఇదే స్థలంలో హై స్కూల్ వరకు నిర్మాణం అయింది.
హై స్కూల్ వరకు పర్మిషన్ వచ్చిన తర్వాత 7, 8, 9, 10 ఈ 3 క్లాసులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజికల్ సైన్స్ బోధించేటువంటి వారిని బోధించినాను. అందరూ మాతోటి కలిసి ఉన్నటువంటి సోదరీశ్వరులకు అందరికీ నా ధన్యవాదాలు. ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటే ముందుగాల మాతృదేవోభవ అని ఆచరణ చేసుకోవాలి. ఏమని మనం సకలోక నివాసస్థులైన మాతృదేవోభవస్య నమస్కారాంతర్యామి అని నమస్కారం కనుక చేసినట్టయితే మన జన్మ తప్పకుండా ధరిస్తుంది. ఆ తర్వాత పితృదేవోభవ అని మనం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నిర్వాహకులు మన గ్రామ ప్రియతమ నాయకుడు అంగరాల శ్రీధర్ గారు, మన గ్రామ ఎంపీటీసీ సభ్యులు రాజిరెడ్డి గారు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, గురుతుల్యులు, మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలు, పాఠశాల పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి మీకు చదువు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులను కలుసుకునే అవకాశం కలిగించినందుకు మరి నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఈ 1991 బ్యాచ్ లాగే ఈ అనతి కాలంలో చాలామంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మా బ్యాచ్ కూడా అంటే మేము 2005, 2006 బ్యాచ్ మేము కూడా ఈ మధ్యలోనే చేసినాం. ప్రతిసారి కూడా అంటే 30 సంవత్సరాల తర్వాత మీరు కలుసుకున్నారు కాబట్టి ఈ బాల్య స్మృతులను నెవరేసుకోవడానికి ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం చాలా చక్కటి విషయం. మీకు చెప్పిన గురువుల్లో మాకు కూడా చెప్పిండు ఇసాక్ పాస్ సార్, మాకు కూడా విద్యను అందించిండు. అలాగే చాలామంది కూడా పెద్దలు చాలా వారి వారి మాటల్లో వివరించారు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ నమస్కారాలు. రాజు నెక్స్ట్ అయ్యా దేవునూరి రవీందర్, విద్యార్థులందరూ ఒక 5 minutes అయితే అయిపోతుంది, ఇంతసేపు వెయిట్ చేసి ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము వనపర్తి హై స్కూల్ పరిధిలోను మరి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. మరి ఇటువంటి వారి యొక్క జ్ఞాపకాలు మేము పనిచేసిన విధానాన్ని బట్టి మరి విద్యార్థులందరూ కూడాను బాగా ఉన్నత దశలో ఉంటూ వాళ్ళ జిల్లా పరిషత్ సెకండరీ హై స్కూల్ వనపర్తి యొక్క పూర్వ విద్యార్థులు
1991 సంవత్సరం గాను వారి యొక్క గురువులను పూజించుకోవటం మరియు ఆప్తులైనటువంటి మిత్రురాళ్ళు వాళ్ళందరూ కూడా కలుసుకోవటము మరియు ఒకరి అభిప్రాయాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవటము పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకొని తమ యొక్క పిల్లలను కూడా తీర్చిదిద్దటానికి ప్రయత్నం తీస్తున్నటువంటి విషయం చాలా శ్లాఘించవలసినటువంటి విషయము. మరియు ఇటువంటి స్ఫూర్తి ఎందుకంటే ఎన్నో ఏండ్ల తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ కలుసుకోవటము, వారు వారి తమ యొక్క హావభావాలను ఒకరినొకరు తెలుసుకోవటము, సంతోషపడటము, ఇటువంటి బంగారు అవకాశము, ఇటువంటి సదవకాశం, ఇటువంటి ఈ విలువ కట్టలేనటువంటి సమావేశం ఏర్పాటు చేయటము, మరియు గురువులను పూజించుకోవటము, మెమెంటోలు ఇవ్వటము, అతిథులను గౌరవించి మెమెంటోలు ఇవ్వటము, మరియు స్నేహితులు కూడా ఒకరొకరు ఉపాధ్యాయుల నుండి కూడా సత్కారం పొందటము చాలా చాలా శ్లాఘించవలసినటువంటి విషయము, మరవరానటువంటి విషయము. నాలాంటి వృద్ధుడైనటువంటి ఉపాధ్యాయుడు ఎల్లకాలం వీళ్ళను జ్ఞాపకం చేసుకొని వీళ్ళ భవిష్యత్తు చాలా మంచి సంతోషంగా జరగాలని నా యొక్క దీవెన. హాయ్ అండి, నేను ఫస్ట్ అపాయింట్ 1977లో ఇక్కడ అపాయింట్ అయినాను. అప్పటి నుండి 91 వరకు ఇక్కడ 15 ఇయర్స్ పనిచేశాను. ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాచ్ పిల్లలందరికీ నేను ఓనమాలు అన్నీ నేర్పించాను. ఈ ఊరిలో మాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేసి ఇక్కడే ఉన్నామన్నమాట. ఇక్కడే నేటివ్ ఈ ప్లేస్లోనే ఉన్నాము. అందుకనే మాకు ఇక్కడ వీళ్ళందరూ పిలిచినందుకు, వీళ్ళందరూ కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. 1991 బ్యాచ్ మాది. ఫస్ట్ నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి ఇక్కడనే చదువుకున్నాము. ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మాకు ఎంతో సంతోషకరమైన అసలు ఈ దినము మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాము మేము. ఈ యొక్క సువర్ణ దినం కోసము అసలు మేము ఎంత ఎదురు చూసినామో, అసలు మాది అవుతుందా లేదా ప్రోగ్రామ్ అని మా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడము, ఫోన్లు గ్యాదర్ చేయడము, ఇట్లా మా యొక్క ఫ్రెండ్స్ కూడా మా భాస్కర్ కానీ, సర్పంచ్ గారు కానీ, నరసింహులు కానీ, ఇంకా మా మిత్రులందరూ వాళ్ళ యొక్క సహకారంతోనే అనుకొని, అది కూడా దైవ సంకల్పంతో ఇది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. మా యొక్క ఉపాధ్యాయులు అందరూ రావడము, ఈ దామోదర్ రెడ్డి సారు మిస్ కావడము కొంచెం బాధ అయినా కూడా, సుధాకర్ రెడ్డి సారు మాలో లేకపోవడము, కొంతమంది మా మిత్రులు కూడా మిస్ కావడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. ఇది ఒక మాకు సంతోషకరమైన గుర్తుగా ఉండిపోతుంది మనకు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈరోజు పాల్గొన్న నా తోటి సహచర మిత్రులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. 30 సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఈరోజు మా జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. సో ఇలాంటి రోజు కోసం మేము చాలా రోజులు ఎదురు చూసాము. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు, సో స్నేహితులు అందరూ కూడా 2 నెలల నుంచి చాలా ఎదురు చూస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ ఇదొక తిరిగి సెకండరీ పాఠశాల వనపర్తి
1991 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు పాఠశాల ఆవరణలో బ్రహ్మాండంగా జరిగింది. అప్పట్లో విద్యార్థులకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆ బ్యాచ్లో 30 మంది విద్యార్థులు ఈరోజు కొంతమంది 3 తప్ప మిగిలిన అందరు విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత కలుసుకొని అత్యంత ఆనందాన్ని పొందారు. ఈ విధంగా గురువులను సన్మానించడం అనేది విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఒక భావాన్ని కలిగింపజేసింది. 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి యొక్క అభిమానాన్ని చాటుకొని గురువులను సత్కరించడం అనేది ఒక మంచి సంప్రదాయంగా ఈ వనపర్తిలో చోటు చేసుకుంది. దీనికి కృషి చేసినటువంటి విద్యార్థులు 1991 బ్యాచ్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1991 ఎస్ఎస్సి బ్యాచ్ మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరిగింది. 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఎక్కడో ఉన్న అందరినీ ఏకం చేసి వారిని ఈరోజు ఒక వేదికపైకి తీసుకువచ్చి రీయూనియన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందకరం. మరి అప్పుడు చెప్పిన ఉపాధ్యాయులను పిలిచి వారిని పేరు పేరున సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా వారితో ఉన్న మధుర స్మృతులు, వారి విద్యాభ్యాసం బోధించిన స్థితిని మేము నెమరు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థులు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు వాళ్ళ పిల్లలు కుటుంబాలతో ఇక్కడికి రావడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ యొక్క స్నేహం ఇలాగే కొనసాగాలని మేమందరం ఆశిస్తున్నాము. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. వారందరూ ఆ పిల్లలు కూడా విద్యావంతులు అయినారు. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1991 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ చేసినటువంటి కార్యక్రమాలు ఒక మంచి నూతన సాంప్రదాయాన్ని నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేలా చేసినటువంటి ఒక గొప్ప కార్యం. ఒక 30 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి విద్యార్థులు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి రావడం, చాలా వాళ్ళ యొక్క అనుభూతులు, వాళ్ళ యొక్క అనుభవాలను వేదిక మీద పాలుపంచుకోవడం, దానికి గురువులను సన్మానం చేయడం, సత్కారం చేయడం, ఒక నూతన సాంప్రదాయాన్ని ఇక్కడ ఈ మా గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ఒక గురువులుగా చాలా హ్యాపీగా సంతోషంగా భావిస్తున్నాం. మా విద్యార్థులు కూడా నిండా నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మా గురువులందరం కూడా వారికి ఆశీర్వదించడం జరిగింది. ఇది మంచి శుభప్రదమైనటువంటి రోజు ఇది. దీనికి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ప్రతి ఒక్కరూ బాధ్యతలను భుజాలపై వేసుకొని చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఎంతో శుభదినం. ఎందుకంటే మేము టీచింగ్ లైన్కి వచ్చిన తర్వాత మొట్టమొదట పనిచేసినటువంటి గ్రామం ఇదే. అప్పుడు ఉన్నటువంటి మా విద్యార్థులు ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా రమ్మని పిలుపునిచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. వాస్తవంగా పోల్చుకుంటే అన్ని గ్రామాల కంటే ఈ గ్రామానికి ఎంతో పేరు. ఎందుకంటే ఇక్కడ
ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా కూడా మంచి విద్యావంతులు ఉన్నారు. కాబట్టే వాళ్ళు అన్ని విషయాలు అర్థం చేసుకొని వాళ్ళకి విజ్ఞానాన్ని నేర్పినటువంటి గురువుల్ని మర్చిపోకుండా వారి తోటి సహచరులు అంటే స్నేహితులే కానీ లేకపోతే ఇతరులే కానీ వాళ్ళని కూడా మర్చిపోకుండా అందరం ఒకసారి గెట్ టుగెదర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ గ్రామానికి ఉన్నటువంటి పేరుని వీళ్ళు కాపాడారు. ఇక ముందు ముందు తరాల వాళ్ళు కూడా ఈ గ్రామానికి ఉన్నటువంటి మంచి పేరుని పోగొట్టకుండా ఇంకా దినదినాభివృద్ధి చెందేటట్లుగా చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ యొక్క ఒక రకంగా నేను గ్రామస్తుని కిందనే జమ అయితే నేను ఎందుకంటే దాదాపుగా 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి అందరూ కూడా మా సారని అంటారు తప్ప ఈయన పోతే బాగుండు అనేది ఎవరు కూడా అనుకునే వాళ్ళు కాదు. పిల్లలందరూ కూడా మాకు చక్కటి విలువల్ని చక్కటి మర్యాదలను ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా వాళ్ళకి సంప్రదాయాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.